జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఏ ధరలని దృష్టిలో పెట్టుకుంటారు? అంటే మన ఆహ్, అమ్మే వాళ్ళని దృష్టిలో పెట్టుకొనా? లేదా కొనే వాళ్ళని దృష్టిలో పెట్టుకొనా? ఎవరు దేన్ని దృష్టిలో పెట్టుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు అంటే, జాతీయ ఆదాయాన్ని ఎప్పుడైనా వస్తు సేవల యొక్క మార్కెట్ ధరలు మార్కెట్‌లో దాని యొక్క ఎంఆర్‌పీ రేట్ ఉంటుంది కదా! దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. రాష్ట్ర ఆదాయాన్ని గణించే సంస్థ ఏదైనా ఉందో అంటే అది డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనే సంస్థ. దీన్ని 1971లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో అత్యధిక జాతీయ ఆదాయం కలిగి ఉన్న దేశం ఏది? అంటే మనకి అమెరికాగా మనం చెప్పవచ్చు. జాతీయ ఆదాయాలు అక్కడ ఎక్కువగా నమోదు అవుతూ ఉంటాయి. సో, నెక్స్ట్ జాతీయ ఆదాయాన్ని ఎక్కువ సార్లు